సీనియర్ 9 బ్యాచ్ కానిస్టేబుల్ గా చేస్తున్నానంటే ఆయన అనుకుంటే నడిపింది నా తండ్రి గారే. కాబట్టి నా తండ్రి గారికి జీవితానికి ఇచ్చిన తండ్రి గారికి నేను ఏమి ఇవ్వగలండి, ఆ నీరు పడుతున్నాను ఎత్తుగా చదువుకోవడం తప్ప. అందుకే అప్పుడు డిసైడ్ అయిపోయాను. ఇంతే కాదు, నా తండ్రి గారిని నేను నా 10 సంవత్సరాల వయసు నుంచి నేను అప్పు చేశాను. నా తండ్రి దగ్గర ఈ బుద్ధులు క్యారెక్టర్స్ నాకు ఎందుకు వచ్చాయంటే, తల్లిని ఎలా ప్రేమించాడో భార్య అలాగే ప్రేమించాడు మా తండ్రి గారు. అలాగే కూతుర్ని ఎలా చూసుకుని పడతారో అప్పు చెల్లెలు కూడా అలాగే చూసుకున్నారు. అలాగే తమ్ముళ్ళు ఎలా చూస్తారో స్నేహితులు ఉంటారు కదా, ఆ స్నేహితులు ఎవరి కొంట్లో పోకపోయినా అన్నయ్య నా కొంట్లో మనకి 1000 రూపాయలు అట్టుకెళ్ళరు, 5 మందులు ఉంటాయి. అవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి నా తండ్రి గారిని చూసి పెరిగాను. కాబట్టి నా తండ్రి గారికి ఈ రోజు పాదాభిమానం చేస్తూ నా నీరు జరుగుతున్న భాగ్యం భగవంతుడు నాకు కల్పించారు. నాకు జన్మించిన నా తల్లి నా తండ్రికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అమ్మా నేను నాన్న చూడన్నా చూడు ఎంత బాగా చూసుకుంటున్నాను. నువ్వు ఉంటే నీకు కూడా ఈ వేడుక 15 సంవత్సరాలు సరిపోతు వేడుకుంటూ చెందవనుకున్నావు. ఆ భాగ్యం నాకు ఇవ్వలేదు, కానీ నా ఊపిరిలో ఉంటారు ఎంత మంచి తండ్రి ఇచ్చినందుకు నేనేం చేయాలి.